హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నిన్ను చూడక నేనుండలేను కథ 43వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే, సూర్య అలా ముద్దు పెట్టుకుంటాడని అస్సలు ఊహించని మధు షాక్ అయిపోతుంది. సూర్య కొంచెం సేపు మధు పెదాలను ముద్దాడి విడిచిపెడతాడు. హలో బుజ్జి బేబీ, ఏమైంది, షాక్లో ఉండిపోయావా అని అంటాడు సూర్య. అంతలో మధు తేరుకుని సూర్య వైపు చూస్తూ, ఏంటండి మీరు ఇలా షాక్ ఇచ్చారు, ముద్దు పెట్టుకుని ఆయన సిగ్గుపడుతూ పెదవుల మీదకి చిరునవ్వు వస్తుంది మధుకి. మరో నిమిషం కోపంగా చూస్తుంది. సూర్యకి దూరం జరుగుతుంది. ఇలా చేశారంటే నేను అస్సలు మీ రూమ్లోకి రాను. సూర్య గారు, ఇలాంటి కొంటి పనులు చేయొద్దు అని అంటుంది మధు సిగ్గుపడుతూ. కోపం తెచ్చుకుంటూ వేలు చూపిస్తుంది. మళ్ళీ ఏడుపమైనా మొదలు పెడతావా మధు అని అడుగుతాడు సూర్య. లేకపోతే మీ అన్నయ్యకు కంప్లైంట్ చేస్తావా, మీ అమ్మకి చెప్తావా అని అంటాడు చిలిపిగా మధు వైపు చూస్తూ సూర్య. ఎవరికి చెప్పినా నిన్నే తిడతారు, నిన్ను నాకిచ్చేశారు కదా, ఇంకేం చేసినా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు అని అంటాడు సూర్య మధు వైపు చూసి నవ్వుతూ. మధు అమాయకంగా ఏడుపు ముఖం పెడుతూ, నిజమే మీరు చెప్పింది, ఇప్పుడు ఎవరూ నా మాట పట్టించుకోరు, నన్నే తిడతారు కూడా అని అంటుంది మధు. అంత స్వీట్గా మృదువుగా ముద్దు పెడితే నీకు నచ్చలేదా బుజ్జి అని మధు కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు సూర్య. అయ్యో, మీరు నా కళ్ళల్లోకి చూసి మాట్లాడకండి, నాకు సిగ్గేస్తుంది అని కళ్ళు మూసుకుంటుంది మధు. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ముద్దు బుజ్జి, సూపర్గా ఉంది, ఇంకొకటి ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు ప్రేమగా సూర్య. నేనా మీకు ముద్దు పెట్టాలా, అమ్మో నాకు సిగ్గండి. చూడు హనీ బేబీ, నెక్స్ట్ ముద్దు నువ్వే ఇవ్వాలి, అర్థమవుతుందా, అది కూడా ఈరోజే ఇవ్వాలి, నైటు రెడీగా ఉండు అని అంటాడు సూర్య. నీకు ముద్దు పెట్టాక నా స్ట్రెస్ అంతా ఎగిరిపోయింది అని అంటాడు సూర్య. ఈ టెన్షన్స్ అన్నీ తీరిపోయే వరకు నీకు దూరంగా ఉండాలి అని అనుకున్నాను, కానీ నువ్వేం మాట్లాడావు, వంటగదిలో వంట చేస్తూ దీపుతో మా ఆయన్ను దూరం పెడతానని శపథం చేసినట్టున్నావు కదా. అమ్మో, మేము మాట్లాడిన మాటలన్నీ వింటున్నారా దొంగచాటుగా అని అంటుంది కోపంగా మధు సూర్య వైపు చూస్తూ. నేనేమీ నీ మాటలు వినలేదు, నాకు అలా తెలిసిపోతాయంతే, నీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఒకరు నా దగ్గరకు వచ్చి చెప్పారులే అని అంటాడు సూర్య. అంటే అటుగా వచ్చిన కాత్యాయిని అక్క చెప్పుంటుంది కదా మీకు అని అంటుంది మధు. ఎవరు చెప్తే ఏంటి, అది నిజమే కదా అని అడుగుతాడు సూర్య. అవును, అయితే ఏంటి, మీరు చేసింది తప్పు కదా అని మూత తిప్పుకుంటూ ఉంటుంది మధు. ఇంకా ఆ వీడియో మ్యాటర్ మర్చిపోవా మధు, నువ్వు నాకు ఇంకా చిరాకు తెప్పిస్తున్నావనుకో మధు, నువ్వు నన్ను దూరం పెట్టాలని ఆలోచించి నాకు కోపం తెప్పించావనుకో, ఈసారి చీర ఊడిపోతుంది, తర్వాత నీ ఇష్టం, ఏడ్చి గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోరు అని అంటాడు సూర్య. మధు కొంచెం భయపడి చీర చెంగు చేతిలోకి తీసుకుని, ఏంటండి ఆ మాటలు అని అంటుంది మధు. నన్ను దూరం పెట్టాలని అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మీ అమ్మగారి దగ్గర మాట్లాడావనుకో, ఏమనుకుంటారో చెప్పు మధు. నువ్వు మనం సంతోషంగా కలిసిమెలిసి ఉండాలనే కదా అత్తయ్య గారు కోరుకుంటున్నారు. నా మీద కోపం అంతా పక్కన పెట్టి నాతో ప్రేమగా ఉండడానికి ట్రై చేయి ప్లీజ్ అని అంటాడు సూర్య మధుతో ప్రేమగా. అర్థమవుతుంది కదా అని అంటాడు కొంచెం సీరియస్ లుక్ ఇస్తూ. సరేనండి అని అంటుంది మధు. ఒక్కసారి నా దగ్గర కంటూరా అని పిలుస్తాడు సూర్య మధుని. మళ్ళీ ముద్దుగాని పెడతారా ఏంటినా అని టెన్షన్ పడుతూనే వెళ్తుంది మధు. సూర్య మధు నడుం పట్టుకుని దగ్గరకంటూ లాక్కుంటూ, ఓసే మధు, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమి, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా అని అడుగుతాడు ప్రేమగా సూర్య. నీకు నా మీద చాలా ప్రేమ ఉంది మధు, అది నువ్వు గుర్తించడం లేదు. నిన్ను భయపెట్టి బలవంతంగా నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు మధు, అర్థం చేసుకోవి. ఈరోజు ఒక్కరోజు నీకు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో అని మధు నడుం గిల్లి, ఇంకా తమరు వెళ్ళొచ్చు, అర్థమవుతుంది కదా, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలి అని అంటాడు సూర్య నవ్వు. అబ్బా సూర్య సార్, ఇంత గట్టిగా గిల్లారు, తెలుసా మీకు నొప్పి వస్తుంది అని అంటుంది మధు గారంగా. తమరు గుర్తుపెట్టుకోవాలని చేశానులే, వెళ్ళు అని అంటాడు సూర్య. సూర్య సార్ నన్ను తెగ ప్రేమిస్తున్నారు, నేనే ఆయన్ని దూరం పెట్టాలని పిచ్చి పిచ్చిగా ఆలోచించి బాధ పెడుతున్నట్టున్నాను, ఎంత మర్చిపోదామనుకున్నా ఎందుకు నేను ఆ వీడియో మర్చిపోలేకపోతున్నాను అనుకుంటూ మధు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరొక వైపు డేవిడ్కి కాల్ వస్తుంది. ఈ డేవిడే డూప్లికేట్ వినయ్. సలీం బాయ్ కాల్ చేస్తాడని భయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. రుద్రాకి ఫోన్ ఇవ్వు అని అంటాడు కోపంగా వణికిపోతూ. సరే బాయ్ అని అంటాడు డేవిడ్. రుద్ర దేవా వాళ్ళ అన్నయ్య. రుద్ర ఫోన్ తీసుకుని మాట్లాడుతూ, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అంటాడు కోపంగా సలీం. బాయ్ అది అని అంటూ నసుకుతూ ఉంటాడు. సూర్య మీద పగతో మన మిషన్ అంతా పక్కన పెట్టి పగ తీర్చుకోవడానికి అక్కడున్నావా అని అంటాడు గట్టిగా కోపంగా అరుస్తూ. నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముడు దేవ ప్రాణాలు తీసిన సూర్యాని ఎలా వదిలిపెడతాను బాయ్, వాడు చచ్చిన తర్వాతే నాకు మనశ్శాంతి అని అంటాడు రుద్ర.
నా తమ్ముడు ప్రాణం పోవడానికి కారణమైన వ్యక్తి కోసం 2 సంవత్సరాల నుండి వెతుకుతున్నాను బాయ్. ఈరోజు తెలిసింది అని అంటాడు రుద్ర. ఈ టైంలో నువ్వు ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు రుద్ర, మనమందరం దొరికిపోతాం. వాడెవరో తెలిసింది కదా, ఏదో ఒకరోజు వాడి ప్రాణాలు పోతాయని అంటాడు సలీం బాయ్. మన కోసం ఆల్రెడీ పోలీస్ సర్చింగ్లో ఉన్నారు, నా మాట విను రుద్ర అని అంటాడు సలీం బాయ్. మనల్ని ఎవరు పట్టుకుంటారు బాయ్, సూర్యకి అంత సీన్ లేదులే, నేను చిటిక వేస్తే వాడు చస్తాడు అని అంటాడు రుద్ర. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు, వాడేంటో నాకు మాత్రమే తెలుసు అని అంటాడు సలీం బాయ్. మీరు సూర్య గురించి భయపడుతున్నారా? మీరేం టెన్షన్ పడొద్దు, వాడు అంత చూసిన తర్వాతే మన మిషన్ గురించి ఆలోచిస్తాను అంతే. నాకు పగే ముఖ్యమని ఫోన్ పెట్టేస్తాడు రుద్ర. సలీం బాయ్కి రుద్ర మాటలకి కోపం వచ్చి ఫోన్ గట్టిగా నేలకేసి కొడతాడు. ఏంటి రుద్ర, నువ్వు మన బాస్ని ఎదిరిస్తున్నావు? ఇప్పుడు మనకి సూర్య మీద పగ తీర్చుకోవడం అంత ఇంపార్టెంటా అని అంటాడు డేవిడ్. ముందు నేను చెప్పినట్లు మన ప్లాన్ అమలు చేయి. మన మనిషి వాళ్ళ ఇంట్లోపలికి వెళ్ళాడా అని అడుగుతాడు రుద్ర. ఒక ఆడ మనిషిని పంపించాను అని అంటాడు డేవిడ్. సరే పద, మనం ఏంటో సూర్యకు చూపిద్దామని చెప్పి కారులో బయలుదేరుతారు వీరు. ఇక మధు వంటగదిలోకి వెళ్ళి వెన్న రాసుకుంటూ ఉంటుంది. ఏం చేస్తున్నావే అని అంటూ లోపలికి వస్తుంది కాత్యాయిని. ఇంకేం చేస్తానక్క, సూర్య సార్కి ఇచ్చి మీరందరూ పెళ్లి చేశారు కదా, ఆయన నా నడుం గట్టిగా గిల్లారు తెలుసా, కందిపోయింది, అక్కడ వెన్న రాసుకుంటున్నాను అని అంటుంది మధు. ప్రేమగా నీతో సరసాలు ఆడుతున్నారన్నమాట మా మరిది గారు అని అంటుంది కాత్యాయిని నవ్వుతూ. సూర్య సార్ చంపేస్తున్నారక్క, ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుని ముద్దు పెట్టేస్తున్నారు, నువ్వే నన్ను కాపాడాలి అక్క, ఏదో ఒకటి సలహా ఇవ్వు ప్లీజ్ అక్క అని అంటుంది మధు అమాయకంగా. అయినా నువ్వు ఎక్కడ ఇస్తావులే సలహాలు, ఇక్కడ విషయాలని అక్కడికి మోసేస్తున్నావు కదా, సగం ఆయన గెల్లడానికి కారణం నువ్వే అని అంటుంది కోపంగా మధు. ఇవన్నీ మర్చిపోయి మీ ఆయన ఇచ్చిన స్వీట్ పెయిన్ని అనుభవిస్తూ హ్యాపీగా ఆయనతో కలిసిపో అని అంటుంది కాత్యాయిని. నో, నా వల్ల కాదు, ఆ వీడియో ఎవరు పంపారో తెలిసేంతవరకు ఆయన్ని దూరం పెట్టి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, తప్పదు అని అంటుంది మధు. పనిష్మెంట్ నువ్వు ఇవ్వడం కాదే, ఆయనే నీకు ఇస్తున్నారు, నీకు అర్థం కావడం లేదు అని అంటుంది కాత్యాయిని. మీ ఆయన కూడా ఇంతేనా అక్క అని అడుగుతుంది మధు అమాయకంగా. వాళ్ళ ఆయన్ని గుర్తుకు చేయగానే కాత్యాయిని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అయ్యో సారీ అక్క, బావగారిని గుర్తు చేసి నేను నిన్ను బాధ పెట్టినట్టున్నాను అని అంటుంది బాధగా మధు. కాత్యాయిని అని అంటూ ప్రేమగా ఒక వ్యక్తి పిలుస్తూ ఉంటాడు. ఈ గొంతు ఎక్కడో విన్నాని అని అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది కాత్యాయిని. భర్తను చూడగానే కాత్యాయిని కళ్ళల్లో ఆనందం. ఏమండి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయారండి, మీకోసం ఎంత వెతికానో తెలుసా అని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడున్న వైదేహి కృష్ణమూర్తి భావోద్వేగాలకు గురవుతూ వాళ్ళు కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. మధు కూడా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే సూర్య కూడా అక్కడికి వచ్చి వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. నన్ను క్షమించు కాత్యాయిని, నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నిన్ను దూరం పెట్టి నీకు నరకం అంటే ఏంటో చూపించాను. నీ నుండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వే నాకు గుర్తుకొచ్చి నీ దగ్గరికి రాలేక మొహం చూపించలేక బాధపడుతూ ఉండిపోయాను. నువ్వు నా గురించి ఎంత బాధపడ్డావో, వేదన పడుతున్నావో, ఎంతగా ప్రేమిస్తున్నావో, నా గురించి ఎంత వెతుకుతున్నావో అని తెలుసుకున్న తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. నిన్ను చూడాలని, నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకుని నీ దగ్గరికే వచ్చేశాను అని అంటాడు ఉద్వేగంగా ప్రేమగా మాట్లాడుతూ. కృష్ణమూర్తి కూతురు అల్లుడు కలిసిపోయారని ఆనందంతో ఉంటాడు. కాత్యాయిని సంతోషంతో నిజంగా ఇంకెక్కడికి వెళ్ళరు కదా నన్ను వదిలేసి అని అంటుంది. నా ప్రాణం ఉన్నంత వరకు నీతోనే కలిసి ఉంటాను కాత్యాయిని అని అంటాడు ప్రేమగా కళ్ళల్లోకి చూస్తూ. మీరు ఇంత మార్పు రావడానికి, నన్ను కలవడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. మనం కలవడానికి ముఖ్య కారణం సూర్య. నాకు నిన్న కాల్ చేసి నువ్వు ఎంత బాధపడుతున్నావో అన్ని విషయాలు నాకు చెప్పి భార్యాభర్తల బంధం గురించి ఎంత గొప్పగా చెప్పారో ఆయన చెప్పిన తర్వాత కూడా నేను మారకపోతే నేను అసలు మనిషినే కాదు అని అంటాడు. కాత్యాయిని సంతోషంగా సూర్య దగ్గరికి వెళ్ళి, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు సూర్య, మీరు నా జీవితాన్ని నిలబెట్టారు, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ సూర్య చేతులు పట్టుకొని. మీరు కూడా నాకు చాలా సహాయం చేశారు, నన్ను మధుని కలపడానికి చాలా ప్రయత్నం చేశారు కదా కాత్యాయిని గారు, ఈ చిన్న సహాయం నేను మీకు చెయ్యకూడదా అని అంటాడు సూర్య నవ్వుతూ. ఆ మాటలన్నీ వింటున్న మధు అపురూపంగా సూర్య వైపు చూస్తూ, ఈయన ఎంత మంచివారు, నిజంగా దేవుడు లాంటి మనిషి అని అనుకుంటూ మనసులోనే సంతోషపడిపోతూ ఉంటుంది. నేను మిమ్మల్ని మధుని కలపకముందే మీరు నాకు సహాయం చేయాలనుకున్నారు, అది సూర్య సార్ మీరంటే. నువ్వు నిన్న మధుతో బాధపడుతూ మాట్లాడడం నేను గమనించాను.
మీ భర్త ఎక్కడున్నారని చెప్పి మీ అత్తమామలకు ఫోన్ చేసి గట్టిగా అడిగితే వాళ్ళే చెప్పారు. అలా మీ ఆయన ఎక్కడున్నారని కనిపెట్టేశాను అని అంటాడు సూర్య నవ్వుతూ. వైదేహి నవ్వుతూ సూర్య దగ్గరకు వచ్చి, చెప్పా కదా నా అల్లుడు బంగారం అని అంటుంది. నువ్వు చాలా మంచివాడి వల్లుడు అంటూ కృష్ణమూర్తి గారు పొగిడేస్తున్నారు సూర్యాని. అందరూ మెచ్చుకుంటూ ఉంటారు సూర్యాని. కేశవ్ కూడా పశ్చాత్తాపంతో మిమ్మల్ని చెట్టుకు కట్టేసి చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటాడు. కేశవ్ లేముందు, నీలాంటి పనివాడు దొరకాలంటే ఏ యజమాని అయినా అదృష్టం చేసుకుని ఉండాలి అని అంటాడు సూర్య. మా అమ్మాయి గారు జీవితాన్ని నిలబెట్టారు అంటూ మీకోసం నేనేమైనా చేస్తాను అని అంటాడు కేశవ్. సూర్య మధు వైపు చూస్తూ ఇదేంటి ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంది అనుకుంటూ ఉంటాడు. ఏంటి మధు ఏమీ మాట్లాడడం లేదు, అందరూ ఇంత సంతోషంగా ఉంటే నీకు మాత్రం ఏమీ పట్టనట్టు అలా నుంచున్నావేంటి అని అడుగుతుంది వైదేహి. కొంతమంది బంగారం చేతిలో ఉన్నా సరే రాయి అనుకుని పడేస్తారు పిన్ని, అర్థం చేసుకోరు మనుషుల్ని అని అంటుంది కాత్యాయిని. నువ్వు చెప్తుంది నిజమేలే అని అంటుంది వైదేహి. మధు ఉడుక్కుంటూ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతుంది. చూసావే కాత్యాయిని, దాని పొగరు అస్సలు పట్టించుకోవడం లేదు మనల్ని అని అంటుంది వైదేహి. సారీ సూర్య, నువ్వు ఏమీ అనుకోవద్దు, అదంతే మొండి రకం, అస్సలు వినడం లేదు. ఆ వీడియోని పట్టుకుని వేలాడుతుంది తప్ప నా మొగుడు మంచోడు అలాంటివి అసలు ఆలోచించడం లేదే, ఎందుకు బ్రెయిన్ ఇవ్వలేదు అర్థం కావడం లేదు తనకి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఈరోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి దానికి తిక్క కుదర్చాల్సిందే అని అంటుంది వైదేహి. వద్దత్తయ్య గారు, మధుకి ఇష్టం లేకుండా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి, తనే మారుతుందిలే అని అంటాడు సూర్య. లేదు సూర్య, మీరు దానికి టైం ఇద్దామని అనుకుంటున్నారు, కానీ అది మాత్రం మిమ్మల్ని దూరం పెట్టాలని ప్లాన్ అడుగుతుంది. దానికి తిక్క కుదరాల్సిందే, కార్యం జరగాల్సిందే, మీరు కాదనొద్దు అని అంటుంది కాత్యాయిని. అవును అంటూ ఇద్దరు వెళ్ళిపోతారు వైదేహి కాత్యాయిని ఇద్దరు. రండి, మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో, నా చేతి వంట రుచి చూదురు కానీ అని అంటూ వాళ్ళ ఆయన్ని తీసుకెళ్లి భోజనం పెడుతూ ఉంటుంది కాత్యాయిని.